ముంగట పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండ మొత్తం ఎక్కాలి ఇప్పుడు మనం. ఆ కొండ మొత్తం ఎక్కి మళ్ళీ దిగాలి. పెద్ద ఘాటు ఉంటుంది ఇప్పుడు ముంగట. ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఆ కొండ. చూసిండ్రు కదా, ఆ కొండ పైకి మొత్తం ఎక్కి మళ్ళీ దిగాలి ఘాట్ సెక్షన్. మస్తు పెద్దగా ఉంటుంది ఘాట్ రోడ్. ఇది లొకేషన్ బాగుంటుంది. ఇది మనం కడప నుంచి వస్తుంటే రాయచోట్ రూట్లో కలుస్తుంది అన్నట్టు. ఈ రోడ్డు రాయచోట్ రూట్లో ఈ ఘాట్ ఉంటుంది అన్నట్టు. కొండపైకి మొత్తం ఎక్కాలి ఇప్పుడు. చాలా పెద్ద కొండ. పాత బండ్లు అయితే మామూలుగా అయితే ఎక్కడే ఎక్కవు. పెద్దగా ఉంటుంది కొండ. ఫస్ట్ ఏమో మైదుకూర అని చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే నంద్యాలకు రమ్మని చెప్పిండు. వీళ్ళకి అమ్మ చెప్తారు, వీళ్ళకి ఒక ముచ్చట చెప్తా ఉంటుంది ట్రాన్స్పోర్ట్. ఈ రోడ్లో అయితే చాలా తక్కువ బండ్లు తిరుగుతాయి. సైలెంట్ ఉంటుంది రోడ్డు, తక్కువ బండ్లు తిరుగుతాయి కదా అన్న. తక్కువ బండ్లు తిరుగుతాయి మొత్తం. బండ్లే లారీలు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి కదా. మొత్తం కొండ పైకి ఎక్కాలి ఇప్పుడు. ఆ గుట్ట మొత్తం ఎక్కాలి పైకి. ఈ ఊరు దాటంగానే ఇక కొండ స్టార్ట్ అవుతుంది. ఎక్కడు ఎక్కి మళ్ళా దిగాలి. ఇది లేకుండా మళ్ళా పోవాలంటే మళ్ళీ అట్లా తిరుపతి నుంచి పోవాలి. ఈ కొండ తలకుండా పోవాలంటే. ఇది పువ్వుల చెరువు ఊరు అన్నమాట. పువ్వుల చెరువు ఊరు దాటంగానే స్టార్ట్ అవుతుంది ఘాట్ రోడ్. కడప నుంచి వచ్చేటప్పుడేమో ఫస్ట్ ఇక ఘాట్ సెక్షన్ తగినాక పువ్వుల చెరువు ఊరు వస్తుంది. ఘాట్ సెక్షన్ ఎక్కి దిగినాక పువ్వుల చెరువు ఊరు వస్తుంది. ముందుకు వెళ్తే మనకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొండ మొత్తం కనిపిస్తుంది కదా, కొండ మొత్తం ఎక్కాలి మనం. చాలా పెద్దగా ఉంటుంది ఘాట్ రోడ్. వచ్చేటప్పుడు వీడియో తీద్దామనుకుంటే నైట్ అయిపోయింది, సరిగా రాలేదు. కొంచెం తీసినాం కానీ వీడియో సరిగా రాలేదు. ఇప్పుడైతే మొత్తం తీయాలి, మంచిగా నీట్గా అయితే తీసుకుంటాం అనుకుంటాను. కొండపైకి ఎక్కి మొత్తం ఘాట్ రోడ్ అయితే మొత్తం వీడియో తీస్తాం ఇప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక ఘాట్ రోడ్. పైకి ఎక్కుతూనే ఉండాలి. ఎక్కి మళ్ళీ దిగుడు బాగుంటుంది. ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది కానీ దిగుడు అయితే బాగుంటుంది. బళ్ళు పైకి ఎక్కుతున్నాయి కావచ్చు. ఘాట్ రోడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు. ఎక్కుతూనే ఉండాలి ఇక. పెద్దగా ఉంటుంది ఘాట్ రోడ్. ఇంకా కడప నుంచి ఇటు రాయచోటు పోయేటప్పుడు అయితే చాలా పెద్దగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది ఘాటు. ఇక్కడ నుంచి కొంచెం తక్కువనే ఉంటుంది. మనం ఎక్కడ తక్కువ ఉంటుంది, దిగుడు ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు.
అన్ని మెలకలు తిరుక్కుంటే ఎక్కాలి పైకి. ఇట్లానే ఎక్కుతుండాలి. ఎప్పుడు కొంచెం తక్కువనే ఉంటుంది, దిగుడే బాగుంటుంది. రాయి చోటి గువ్వల చెరువు ఘాట్ అంటారు ఇది. ఒక్కపోటి చూడండి లోయ, మొత్తం పెద్ద లోయ ఇది. ఘాట్ రోడ్ మొత్తం చూపిస్తా ఇప్పుడు ఈ వీడియోలో. ఘాట్ రోడ్ అయితే ఎక్కినాం మనము. ఇప్పుడు ముందు పోయినాక మొత్తం దిగుడే ఉంటుంది, ఇక డౌన్ దిగుడు ఉంటుంది మొత్తం. రాత్రి వచ్చేటప్పుడు మంచిగా ఎక్కే టైంలో తీద్దామంటే చీకటి అయిపోయింది, సరిగా కనిపించలేదు, రోడ్డు తీయలేదు. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఇక దిగుడే ఉంటుంది ఇక ముందు పోయిన తర్వాత. దిగుడు అయితే చాలా ఉంటుంది, చాలా దిగుడు ఉంటుంది ఇది. డౌన్ దిగుడు అన్నట్టు, ఇది మొత్తం డౌన్ దిగుడే. చాలా దిగుడు అయితే బాగుంటుంది ఇక్కడ నుంచి. ఈ ఘాట్ రోడ్లో పోయేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే చిన్న బండ్లలో వస్తుంటారు, వాళ్ళతోటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో వచ్చి వాళ్ళు ఆగం చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళ ట్యాంకర్ పోతుంది ముంగట, ఇక మొత్తం డౌన్ దిగుడే ఉంటుంది ఇక. మెలకలు తిరుక్కుంటూ దిగాలి, మెలకలు తిరుక్కుంటూ దిగాలి. మెలకలే. మళ్ళీ మెలకలే ఉండాలి, మెలకలు తిరుక్కుంటే ఎక్కుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి.
కోతులు రోడ్డు మీదనే నిలబడ్డాయి, కవర్లు తింటాయి పాపం. వీటికి ఏం దొరకలేనట్టుంది ఇక్కడ. వన్లో ఎక్క ఈటై ఆగిపోయింది కార్ అక్కడ. కొంతమంది ఏమో గోల చెరువు ఘాట్ అంటారు, కొంతమంది ఏమో రాయచోటి ఘాట్ అంటారు దీన్ని, కొంతమంది ఏమో మన రాజంపేట ఘాట్ అంటారు. చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కుడు బాగుంటుంది. మన కడప నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ ఉంటుంది, దిగుడు తక్కువ ఉంటుంది అన్నట్టు. అన్ని మెలకలు తిరుక్కుంటా దిగాలి. చూసారు కదా అక్కడ కింద రోడ్డు కనిపిస్తుంది, అక్కడికి పోవాలి మనం. మొత్తం లోయనే ఇదంతా. అక్కడ రోడ్డు కనిపిస్తుంది, అక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి కింద నుంచి, అంత దూరం దిగాలి కిందికి. ఈ టర్నింగ్ల మీద వీళ్ళు చిన్న వెహికల్ వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ కొడతారు. సైడ్ కొట్టే వారికి పెద్ద వెహికల్ ఎక్కలేకపోతాయి. మెలకలు తిరుక్కుంటే దిగాలి. ఇక్కడ దిగాలన్నట్టు ఇట్లనే. బండ్లు చూడండి ఎంత మెల్లగెక్కుతున్నాయో, ఎందుకంటే అట్లా అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు ఇది. ఇప్పటి వరకు ఘాట్ రోడ్ మొత్తం కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.